అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడూ కూడా మనకి జ్ఞానం దేనివల్ల వస్తుంది చెప్పండి? పుస్తకాలు చదువుకుంటే చాలా జ్ఞానం వస్తుంది. ఎవరు ఏం చెప్పినా మైండ్‌కి వెళ్ళదేమో కానీ పుస్తకం చదివితే ఆ జ్ఞానమే వేరుగా ఉంటది. కాబట్టి ఎప్పుడూ కూడా పుస్తకం చదివి జ్ఞానం పెంచుకో అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ పుస్తకాలు చదవడంలో పడిపోయి, ఈ జ్ఞానం పుస్తక జ్ఞానం పెంచుకోవాలన్న ఇదిలో పడిపోయి మనుషుల్ని చదవడం మానేయకండి. ఎందుకు అంటే, మనుషుల్ని చదవడం కూడా చాలా ముఖ్యమనమాట ఇప్పుడున్న రోజుల్లో. జ్ఞానం కంటే కూడా లోక జ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన రోజులనమాట ఇవి. కాబట్టి ఆ పుస్తకాల్లోనే పడిపోయి, ఆ చదువుల్లోనే పడిపోయి, లోక జ్ఞానాన్ని మీరు తెలుసుకోలేకపోతే ఏ మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఏ మనిషి రాక్షసులు, ఏ మనిషి మంచివాళ్ళు, ఎవరు గోతులు తవ్వుతారు, ఎవరు మనకి మంచిని బోధిస్తున్నారు, ఎవరు మన మిత్రులు, ఎవరు మన శత్రువులు, ఎవరు మనల్ని పక్కనే ఉండి వెన్నంటే ఉండి మనల్ని దెబ్బతీస్తున్నారు. ఇలా రకరకాల విపరీతమైన మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు మనల్ని ఏ టైంలో అయినా తొక్కేయొచ్చనమాట. కాబట్టి ఇంతమంది మనస్తత్వాల మధ్య మనం బ్రతకాలి అనంటే లోక జ్ఞానం కంపల్సరీ అనమాట. జ్ఞానము 100% లేకపోయినా మనకు ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినదే మన వృత్తిగా మనం ఎంచుకుంటాము. ఆ వృత్తినే మనము చేసుకుంటాము. కానీ లోక జ్ఞానం లేకపోతే ఎంత పెద్ద పుస్తక జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడున్న రోజుల్లో బ్రతకడం కష్టం అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మన పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి సలహా ఇచ్చేటప్పుడు పుస్తకాలు చదవండి జ్ఞానం పెరుగుతది అని చెప్పడంతో పాటు లోక జ్ఞానం కూడా చాలా ముఖ్యము. అది కూడా తెలుసుకోండి. మనుషుల మనస్తత్వాలేంటో గుర్తెరిగి ప్రవర్తించటం అనేది కూడా చాలా ముఖ్యం ఇప్పుడున్న రోజుల్లో. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, ఖచ్చితంగా నువ్వు లోక జ్ఞానాన్ని కూడా తెలుసుకో. జ్ఞానం ఒక్కటి ఉందంటేనే ఈ ప్రపంచంలో నువ్వు బతకలేవు అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా తేటతెల్లం చేయండి. అది చెప్పటానికి ఏ రకమైన ఉదాహరణలు చెప్తారో మీ పిల్లల మనస్తత్వాలను బట్టి మీరు చెప్పండి. ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా బాగా చదువుకోండి అని చెప్పడంతో పాటు పిల్లలు ఎవరికైనా కానీ లోకజ్ఞానం కూడా తెలుసుకోండమ్మా. ఒక 10 మందిని చూడండి. చూస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారో, ఏ విధంగా బిహేవ్ చేస్తారో అనేది కూడా తెలుస్తది. మీరొక్కరే ఎవ్వరితో మాట్లాడకుండా సైలెంట్‌గా అలా కూర్చుంటే కూడా పనులు జరగవు. అలా మరీ ఇంట్రావర్ట్‌గా ఉండకండి. కొంచెం అన్నా మాట్లాడటము, తెలుసుకోవడము చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా వివరించండి. అది చిన్న పిల్లలు కానివ్వచ్చు, పెద్ద పిల్లలు కానివ్వచ్చు, లోకజ్ఞానం అనేది ఎంత పెద్దోళ్ళైనా కానీ మనం లాస్ట్ స్టేజ్ వరకు కావాల్సిన విషయమే అనమాట అది. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానంతో లోకజ్ఞానం ఉండాలి అనేది వివరించండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చాయి.